2019లో మేనిఫెస్టోలో ఏవైతే చెప్పామో ఈ 5 సంవత్సరాల్లో అవి అన్ని నెరవేర్చి 2024 ఎన్నికల బరిలో దిగామని పెదకూరపాడు ఎమ్మెల్యే శంకర్రావు సతీమణి నంబూరు వసంత కుమారి అన్నారు. అమరావతి పట్టణంలో ఇంటింటికి తిరిగి ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారీ మెజార్టీతో పెదకూరపాడు నియోజకవర్గంలో గెలిచి సీఎం జగన్మోహన్ రెడ్డికి మొదటి విడతలో పెదకూరపాడు నియోజకవర్గాన్ని గిఫ్ట్ గా ఇవ్వనున్నామని తెలిపారు. గ్రామాల్లో ప్రచారానికి వెళ్తుంటే అనూహ్య స్పందన లభిస్తుందన్నారు. ఎవరెన్ని కల్లబొల్లి మాటలు చెప్పినా గెలిచేది వైసీపీ పార్టీ అని అన్నారు. మేము వచ్చాము, అది అక్షరాల అమలుపరిచి ఇప్పుడు అడుగుతున్నాము. సో లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఆ మేనిఫెస్టోలో ఏమైతే చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు అదే అమలు చేశారు, ఏమైతే అమలు చేస్తానన్నారో అదే చెప్పారు. సో ఇవాళ ప్రతి గ్రామంలో కూడా మేము వెళ్తే మహిళల ఆరతలతో స్వాగతం పలుకుతున్నారండి. ముఖ్యంగా మహిళా స్పందన చాలా బాగుంది. ఎందుకంటే ఏ గ్రామంలో అయినా మహిళలకి పొందినంత లబ్ధి ఎక్కడా కూడా గతంలో చూస్తే మహిళలకు అకౌంట్ పేరు తెలీదు, అకౌంట్స్ తెలీదు. మరి ఇవాళ ప్రతి మహిళకి కూడా అకౌంట్లో మరి 25,000 నుంచి ₹1,00,000 వరకు ప్రతి మహిళకి నిల్వ ఉంటున్నాయి బ్యాంక్ అకౌంట్స్లో. సో దానికి మరి అది 19లో ఆ పద్ధతి లేదు కదా, అది అలాంటి రుచి చూడలేదు ఏ మహిళ కూడా. మరి ఇవాళ మరి ఆ సంక్షేమం అన్నీ దాన్ని అంతా చూసిన తర్వాత మరి 24లో ఇంకెంత పెద్ద మెజారిటీ తోటి కల్పించుకోవాలని ప్రతి మహిళ కూడా కంకణం కట్టుకున్నారు. చూడండి, నడుముకి కంకణం కట్టాము అనే సామెతని ప్రతి మహిళలో కూడా నాకు ఇవాళ కనిపిస్తుంది. ప్రతి గ్రామంలో కూడా అనూహ్యమైన స్పందన. ఇవాళ ఏ గ్రామం వెళ్ళినా కూడా ఆ గ్రామం అయిపోయినసరికి వేరే వాళ్ళు ఎదురు చూస్తున్నారు, మా గ్రామం ఎప్పుడు వస్తారు మేడం, మీరు ఎప్పుడు వస్తున్నారు అని. ఎందుకంటే వాళ్ళు రిసీవింగ్ నాకు అంత బాగుందండి. ప్రతి గ్రామంలో కూడా చాలా ఈసారి భారీ మెజార్టీ తోటి మనం విన్ కాబోతున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్న నమ్మకం ఎక్కడ కూడా బొమ్మ కాదని నేను మీకు సభాముఖంగా తెలియదు. అయితే 2019లో తీసుకొచ్చేసి మీరు ఓట్లు అడిగారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళైతే సూపర్ 6 పథకాలు తీసుకొచ్చేసి నవరత్నాల కల్లా బాగా ఎక్కువ చేస్తూ ఉంటున్నారు. దీని మీద మీరు అసలు చాలా హాస్యాస్పదంగా ఉందండి. ఎందుకంటే 40 సంవత్సరాలు పార్టీ చరిత్రలో 20 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలించింది. అందులో 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు. సో అప్పుడు ఏమీ చేయని ఈ సూపర్ 6 పథకాల్లో ఎక్కడ అమలు పరచండి జగన్మోహన్ రెడ్డి గారు అమలు పరిచేటప్పుడు మాత్రం శ్రీలంక అయిపోయింది, మరో పేద రాష్ట్రం చేసేస్తున్నాడు, అప్పులు కూపన్ చేస్తున్నాడు అని కామెంట్ చేసిన ఆయన ఈ సూపర్ 6ని ఎలా అమలు పరుస్తారండి? ఇది మనం ప్రజలు కూడా చాలా హాస్యాస్పదంగా ఫీల్ అవుతున్నారు. ఎవరు కూడా ఆయన మీద ఎవరు నమ్మకం లేదండి ముందు ముఖ్యంగా. ఎందుకంటే ఇవాళ మేనిఫెస్టో రిలీజ్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను అబద్ధాలు చెప్పను, ఏదైతే సాధ్యపడుతుందో అదే మాత్రమే అమలు చేస్తాను కాబట్టి అలాంటి మేనిఫెస్టోని రిలీజ్ చేశాను అని ఒక దమ్మున్న నాయకుడు అండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏ పథకాన్ని కూడా మేనిఫెస్టోలో రిలీజ్ చేసి అమలు చేసిన దాఖలు ఎక్కడ కూడా చరిత్రలో చంద్రబాబు నాయుడు గారికి లేదండి. మీ ముఖంగా మీ సాక్షిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఏమైతే చెప్తారో, ఏమైతే పాసిబుల్ ఉంటుందో అది మాత్రమే చెప్పగలిగిన వ్యక్తి ఎవరంటే అదే జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న నామినేట్ అధికంగా మాకే వచ్చిందని చెప్పేసి ప్రవీణ్ గారు చెప్తున్నారు. అది ఏదో సామెత చెప్తారే, బలుపు చూసి వాపు, వాపు చూసి బలుపు అని, ఆ సామెతగా ఉంటుంది. మనం ఇప్పుడు అది చెప్పుకోవచ్చో లేదో తెలియదు. బట్ మనకైతే స్వచ్ఛందంగా అండి. మీకు నిదర్శనం ఏంటంటే మార్నింగ్ మేము 8కి మా పెద్దపర్యం గ్రామంలో బయలుదేరితే 2కి కూడా స్టార్ట్ అయింది, ఎక్కడున్న ఎండింగ్ కూడా అంతవరకు 2 o'clockకి తాళ్ళూరు వెళ్ళేసరికి కూడా అదే జన సమూహంతో, అదే ఉత్సాహంతో, ఎండలో కూడా అదే చాలా 44 degrees ఎండ ఉంటే కూడా ఆ రోజు అదే జన సమూహం, అదే ఉత్సాహం, అదే ఉల్లాసం ఆ రోజు కనిపించింది. మాకైతే విన్నింగ్ డిక్లేర్ చేసేసుకున్నాం ఆ రోజు. మాకు అసలు తెలుగుదేశం అభ్యర్థి ఒక క్యాండిడేట్, ఒక ఓటర్గా ఫీల్ అవుతున్నాం మేము. అవతల మాకు క్యాండిడేట్గా మేము ఫీల్ అవ్వట్లేదు. వాళ్ళ నామినేషన్ రోజు 12కి రిటర్న్ వచ్చేసారు అందరూ కూడా. సో అది ఒకటి చాలా నిదర్శనం. మేము అంతకంటే దాని మీద కామెంట్ అసలు పనిలేదేమో. థ్యాంక్ యూ.